వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వర్గపోరు మళ్లీ ముదిరినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల నాటి అంతర్గత విభేదాలు ఇంకా పరిష్కారం కాకుండా ఇప్పుడు మరింత గాఢంగా మారాయి. నియోజకవర్గంలోని పార్టీ నేతలు ముగ్గురు మూడు వేర్వేరు వర్గాలుగా ఏర్పడి పార్టీ కార్యక్రమాలను తలకిందులు చేస్తున్నారు. వారే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం, సీనియర్ నేత బొమ్మి రఘురాం. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో పార్టీని అయోమయంలోకి నెట్టేశారు. అందుకు నిదర్శనం వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని జగ్గంపేటలో పార్టీ మూడు వర్గాలు మూడు వేర్వేరు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించడం గమనార్హం. ఒకే పార్టీ కానీ మూడు కేంద్రాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా ఒకే పార్టీకి చెందిన వారైనా వాస్తవంలో వారు మూడు వేర్వేరు శిబిరాల్లా పనిచేస్తున్నట్టే కనిపిస్తోంది. ఇది పార్టీ శ్రేణుల్లో స్పష్టమైన చీలికకు సంకేతంగా భావించవచ్చు. స్థానిక కార్యకర్తలు సైతం ఈ వర్గీయ పోరుతో అయోమయంలో పడుతున్నారు. ఈ పరిస్థితి మరింత సాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పార్టీ హైకమాండ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని వర్గపోరును సమసిపుచ్చే దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం నెలకొంది.